వెల్కమ్ టు ఏబీ ట్యుటోరియల్. ఇక ఈరోజు మనకు వచ్చేప్పటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి గ్రామ వార్డు సచివాలయ పరిధిలో తీసుకుపోతున్నటువంటి ఈ యొక్క డిజిటల్ లైబ్రరీ గురించి ప్రధానంగా మనకి అప్డేట్స్ అయితే రాబోతున్నాయి అన్నమాట. సో ఈ యొక్క వినాయక చవితి సందర్భంగా మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రూప్ 2, గ్రూప్ 3 నోటిఫికేషన్స్ సంబంధించి రీసెంట్గా అయితే నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. వాటికి సంబంధించి ఇంకో వీడియోలో అయితే మీకు చాలా క్లియర్గా చెప్తాను. పోస్టులకు సంబంధించి కానీ క్వాలిఫికేషన్ స్టెప్ బై స్టెప్ అన్నీ వివరించడం జరుగుతుంది. అదేవిధంగా మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రీసెంట్గా ప్రధానంగా వస్తున్నటువంటి అప్డేట్ ఏంటంటే ఈ యొక్క గ్రామ వార్డు సచివాలయ పరిధిలోకి తీసుకొస్తున్నటువంటి కొత్త విధానం డిజిటల్ లైబ్రరీకి రాష్ట్ర సీఎం గారు శ్రీకారం చుట్టుతున్నారన్నమాట. దీనికి సంబంధించి మనకి ఈ యొక్క వైఎస్ఆర్ డిస్టిక్కి సంబంధించి ప్రధానంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వేల్పుల మండలంలో సచివాలయ కాంప్లెక్స్ అనమాట దీని ప్రారంభానికి వస్తున్నారంటే ఇక్కడ అప్డేట్స్ అయితే రావడం జరిగింది సెప్టెంబర్ 1 అనమాట. సో ఇక్కడ వచ్చేవారికి మన ఈ యొక్క సచివాలయ కాంప్లెక్స్లో ప్రధానంగా చూసుకున్నట్టే వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్లు కానివ్వండి, విలేజ్ క్లినిక్లు అనమాట. అదేవిధంగా కోఆపరేటివ్ సంబంధించి బిల్డింగ్స్ కానివ్వండి, ఇక గ్రామ సచివాలయం కానివ్వండి, రైతు భరోసా కేంద్రాలు, ఆర్బీకేలు అనమాట. వీటికి అటాచ్డ్గా కొత్తగా ఇదిగోండి రైట్ సైడ్లో మనం చూస్తున్నట్లయితే ఈ యొక్క పిక్చర్లో క్లియర్గా కనపడుతుంది డిజిటల్ లైబ్రరీ, వైఎస్ఆర్ డిజిటల్ లైబ్రరీ. ఇది కొత్తగా తీసుకొస్తున్నారు ఈ యొక్క వ్యవస్థ. దీనికి సంబంధించి నిర్మాణ పనులు కూడా చాలా క్లియర్గా కంప్లీట్ అయిపోయాయన్నమాట. మనకి అప్డేట్స్ అయితే ఎలా వస్తున్నాయి. దీనికి సంబంధించి ప్రారంభోత్సవం సెప్టెంబర్ 1వ తేదీన రాష్ట్ర సీఎం గారు చేస్తున్నారు. దానికి సంబంధించిన పనులు కూడా కంప్లీట్ అయిపోయినాయి అనమాట. సో ఇప్పటి వరకైతే మనకి వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్లు కానివ్వండి, అదేవిధంగా రైతు భరోసా కేంద్రాలకు సంబంధించి సెక్రటరీకి సంబంధించి స్టాఫ్ సిబ్బంది ఏ విధంగా ఉంటుంది దీనికి సంబంధించి ఒక వ్యూ అయితే రావడం జరిగింది. కానీ డిజిటల్ లైబ్రరీకి సంబంధించి మనకి ఒక స్ట్రక్చర్ అయితే రావడం జరిగింది. దీంట్లో ఉన్నటువంటి సిబ్బందిని ఏ విధంగా తీసుకుంటారు, ఏ విధంగా ఈ యొక్క స్టాఫ్ని ఫిల్ చేయాలనేటువంటి అప్డేట్స్ అయితే మనకి త్వరలో రానున్నాయి వీలైనంత త్వరగా. సో ప్రధానంగా చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఈ యొక్క లైబ్రరీ ఇన్ఫర్మేషన్ సైన్స్ కోర్స్ ఎవరైతే చేసి ఉంటారో సిఎల్ఐసి, బిఎల్ఐసి, ఎంఎల్ఐసి, డిప్లొమా సైన్స్, లైబ్రరీ సైన్స్ అనమాట, ఏ కోర్సు చేసినా వీళ్ళందరూ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అనమాట. ప్రధానంగా చూసుకున్నట్లయితే వీరు మాత్రమే ఈ యొక్క జాబ్స్కి ఎలిజిబుల్ అనమాట. మనకి సచివాలయాలు ఎన్నైతే ఉన్నాయో ప్రతి పంచాయతీకి ఒక డిజిటల్ లైబ్రరీ 3 phases నిర్మిస్తారని అప్పట్లో చెప్పడం జరిగింది. సో ప్రజెంట్ అయితే మనకి 4500 అబోవ్గా జాబ్స్ అయితే రాబోతున్నాయి త్వరలో. దానికి సంబంధించి ఒక ప్రక్రియ కూడా మనకి వేగవంతంగా మొదలైందనమాట. డిసెంబర్ నాటికల్లా వీటన్నిటిని రిక్రూట్మెంట్ ప్రాసెస్ కూడా కంప్లీట్ చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయాలు తీసుకోవడం జరిగిందనమాట. దాని గురించి ఏ క్షణమైనా మనకి ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇవన్నీ 3.52 కోట్లతో ఒకే ప్రాంగణంలో సచివాలయం, రైతు భరోసా, వైఎస్ఆర్ క్లినిక్, వ్యవసాయ సహకార పరపతి సంఘం, డిజిటల్ గ్రంథాలయం, తపాలా శాఖ కార్యాలయ భవనాలు, శుద్ధ నీటి కేంద్రం, ఓవర్ హెడ్ ట్యాంకు, ఆధునిక వసతులతో బస్ షెల్టర్ను నిర్మించాలన్నమాట. ఇది ఈ యొక్క గ్రామ సచివాలయ కాంప్లెక్స్ అనమాట. దీనికి సంబంధించి జిల్లా గ్రంథాలయ సంస్థల యొక్క అధికారులు వీళ్ళందరూ కూడా పాల్గొన్నారంటే ఇక్కడ రావడం జరిగింది. ఇక నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఇదే విధంగా ఇదిగోండి రేపటి నుంచి ముఖ్యమంత్రి జిల్లా పర్యటన, వేముల మండలం వేల్పుల గ్రామ సచివాలయ కాంప్లెక్స్ ప్రారంభోత్సవం అంటూ ఇక్కడ రావడం జరిగిందనమాట. దీంట్లో సంబంధించి ఈ యొక్క పర్యటన పరిశీలన కూడా చేసినట్లు ఇక్కడ మనకి చాలా క్లియర్గా అర్థమవుతుందనమాట. ఇక్కడ కూడా ఇవ్వడం జరిగింది మనకి.